కోణంలో అతనికి ఇవ్వడం జరిగింది. అయితే అతను సైకో మాదిరిగా వ్యవహరించి తన కుమార్తె మరణానికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు, ప్రధానంగా తల్లి సత్యవతి, తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే గాయత్రి ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఉంది. మా అల్లుడు సైకోగాడ్ అంటూ ఉన్నారు గాయత్రి పేరెంట్స్. డెహ్రాడూన్లో ఆ రోజు రాత్రి గాయత్రికి నరకం చూపించాడంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. బిట్స్ పిలానీలో చదివాడు, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నాం, లేకపోతే ఒప్పుకునే వాళ్ళం కాకపోయి ఉండేవాళ్ళమేమో అని మాట చెప్తున్నారు వాళ్ళు. పెళ్ళయ్యాక తెలిసింది వాడు పెద్ద సైకోగాడని అంటూ సత్యవతి చెప్పుకొచ్చారు. ఉన్నత కుటుంబంలోకి వెళ్ళిందని గాయత్రి సంతోషంగా ఉంటుందని చెప్పి అనుకున్నాం, కానీ వాడంత నీచుడు అని చెప్పి మేము పసిగట్టలేకపోయాం అంటూ బాధపడుతుందా తల్లి. పెళ్ళైన 3 నెలలకే టార్చర్ స్టార్ట్ చేశాడంటూ చెప్పడం ఆ వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ ఉంది. వాడి చిత్రహింసల గురించి తనతో గాయత్రి చెప్పిందంటూ చెప్పుకొచ్చారు సత్యవతి. అయితే కొద్ది రోజులకు సర్దుకుంటుందని చెప్పి నచ్చజెప్పాడంటూ, ఇన్ఫ్యాక్ట్ నచ్చజెప్పడం జరిగింది గాయత్రికి అని చెప్పి సత్యవతి చెప్పుకురావడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతుంది. మీరు చూడొచ్చు, జీపీఎస్ ట్రాకర్ అది. ఎంత అనుమానం అంటే జీపీఎస్ ట్రాకర్ కూడా తన బ్యాగ్లో దొరికిందంటే అర్థం చేసుకోండి. బట్ రిమెంబర్, అది తను పెట్టాడా లేకపోతే భర్త మీద ఉన్న డౌట్తో గాయత్రి ఆ జీపీఎస్ ట్రాకర్ని క్యారీ చేసేదా? ఇలా అన్ని కోణాలు కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇన్డెప్త్ విచారణ జరుగుతోంది. డెహ్రాడూన్ పోలీసులతో అండ్ ఏపీ పోలీసులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతూ ఉంది. అసలు విషయం బయటపడే ఆ సందర్భం బహుశా కొద్ది రోజులు బయటపడవచ్చు పూర్తిగా. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఆ కుటుంబంతో, ఆ తల్లిదండ్రులతో ఆర్టీవీ మాట్లాడింది. మా ప్రతినిధి రామచంద్రరావు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు గాయత్రి గురించి తమ బాధను వెలుబుచ్చుకుంటూ ఉన్నారు ప్రేక్షకులతో, ఈ సమాజంతో. ఏమంటూ ఉన్నారు చూద్దాం. సహజంగా పిల్లలపై చాలా ప్రేమ అందరి తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే రాధా గాయత్రి వ్యవహారం కొంత భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది. వాస్తవానికి తల్లిదండ్రులకు ఎంతో ప్రేమగా పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తారు, కానీ చూస్తే తల్లిదండ్రులకే ఆమె ఎంతో ప్రేమగా చూసే ప్రయత్నం చేసినట్టు అపార్ట్మెంట్లో ఉన్న వారి మాటలు బట్టి మనకు తెలుస్తుంది. అక్కడ చిన్నబుషువాడలో చాలా మందితో మాట్లాడితే తండ్రికి మంచి ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో వారు హాయిగా ఉండాలి, ఇట్లాంటి ప్రయత్నం ఆమె చేశారని వారి మాటలో చెప్తుంది. ఈ దశలో ఒక రకంగా మనకి కొంత బాధాకరం. ఒక మరణించిన కూతురు విషయంపై చాలా వరకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. సత్యవతి గారు, అలాగే సుధాకర్ గారు, రాధా గాయత్రి తల్లిదండ్రులు. వీరు విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి అనే గ్రామంలో వారి స్వగ్రామంకి ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడే రాధా గాయత్రికి సంబంధించిన అంత్యక్రియల ప్రక్రియ కూడా బుధవారం జరిగింది. అమ్మ నమస్తే. అంటే ఇది ఒక బాధాకరం, అంటే మా ఇంట్లో కావచ్చు, ఎవరింట్లోనే ఇట్లాంటి అంశం అప్పుడు మాట్లాడాలంటే కొంత బాధ ఉంటుంది. కానీ తప్పదు, సమాజానికి తెలియాలి, మీ ఆవేదన బయట ప్రపంచానికి తెలియజేయాలనే క్రమంలోనే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. అమ్మ పాపతో ఎట్లా ఉండేది మీకు అనుబంధం? అంటే సహజంగా ప్రతి తల్లికి ఉంటుంది, మీకు ఎట్లా ఉండేది? నా పాపే నా ప్రాణం, దాని ప్రాణమే నేను, నా ప్రాణమే అది. నాకు లేక ఒక పాప, అది పంచ ప్రాణాలతో పెంచుకున్నా. అది నడిస్తే దాని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి అనే దీంతో పువ్వుల్లో పెట్టి పెంచాం. మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ అందరూ దాన్ని అంత అపురూపంగా పెంచారండి. అలా ఎవరు పెంచరు. అలాగే మా పిల్ల కూడా మమ్మల్ని అంతలాగా చిన్న పెద్ద అని తేడా లేదు, అంత అపురూపంగా వాళ్ళ నాన్న కుడిభుజంలాగా ఉండేదండి. ఆడపిల్లైనా మగపిల్లడైనా అదే. దాని వయసుకు తగ్గట్టు పనులు చేస్తూ ఉండేది. వాళ్ళ నాన్నని ఎంత బాగా చూసుకుండేది. అమ్మా నీకేంటి కావాలి అని అడిగి నోట్లో మాట ఉంటే చేసేదండి. అది చిన్న వయసులోనే స్కూటర్ నేర్చుకుంది. వాళ్ళ నాన్నని తీసుకెళ్తుండేది ఎక్కడికి. కారు డ్రైవింగ్ చేసి, డాడీ నేను ఉన్నాను, నీకు భయం లేదు, డాడీ నేను అన్ని చేస్తాను. మాకైతే ఏమీ తెలియదండి. ఇది నాకు ఫోన్ పేలు కానీ ఫోన్లోనే ఏమైనా చేయడం కానీ మాకేం తెలియదండి. దాన్ని టీవీకి వేయడం కూడా మాకు తెలియదండి. టీవీలో డబ్బులు వేసుకోవడం కూడా మాకు తెలియదండి. అమ్మ టీవీ ఆగిపోయింది, నేను చేస్తాను, కంగారు పడకండి. అలాగే నా తల్లి మా ఇద్దరిని అంతలా పెంచి మా ఇద్దరిని దాని పిల్లల్లా చూసుకున్నదండి. మాకు తెలియదండి. పెళ్లి చేసుకుంటావా అమ్మా మేము అడిగాము దాన్ని.
అలాగే అమ్మ చేసుకుంటాను, మీకు నచ్చాలి, అందరికీ నచ్చే సంబంధం తప్ప నాకు నచ్చింది నేను చేసుకోను అని చెప్పింది. సరే అన్న, మా పక్కనే 14 ఏళ్ళు మాకు వాళ్ళకి పరిచయం, వాళ్ళు ఉన్నారు. ఆవిడ అన్నారు, మా చెల్లెలు గారు అబ్బాయి ఉన్నాడండి మంచివాడు, గాయత్రిని నేను 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మా అమ్మాయి పేరు రాధా గాయత్రి అండి, 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఆ అబ్బాయికి ఇచ్చి చేద్దాము, చాలా మంచివాళ్ళండి అని. సరేనండి అన్న. ఆ అబ్బాయిని కూడా అడిగాము, మా పాపని అడిగాం. సరే నచ్చుకున్నారు ఇద్దరుని. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టపడ్డానండి. నాకు ఈ అమ్మాయి తెలుసు, 14 ఏళ్ళు. వాళ్ళ చెల్లి ఆ పిల్లడికి అక్క, మా పాప ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఒకటే కాలేజ్. అలాగేనండి అన్నారు. పెళ్లి వరకు వచ్చాం, పెళ్లి అన్ని చేసుకున్నాడు, అన్ని బాగానే అయ్యాయి ఇంతవరకు. ఆ పిల్లడి మీద మాకు అప్పుడు ఏమీ తెలియదండి ఇలా అనేసి, అప్పుడే తెలుసుంటే మేము చెయ్యం. ఆ తర్వాత నా పిల్ల చెప్పడం మొదలు పెట్టిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉండేది, ఉద్యోగం దాన్ని, వాడికి పూణేలో జాబ్, ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ఫస్ట్ వాళ్ళు కండిషన్ పెట్టారు. అది ఓకే అందండి మా అమ్మాయి, నేను ఢిల్లీ పెట్టేసుకుంటాను వచ్చేస్తాను. ఇవాళ రేపు ఉద్యోగాలు ఇలా పెట్టుగానే అలా వచ్చావు కదండి, వచ్చింది దానికి పెట్టుకుంది, ఢిల్లీకి వెళ్ళిపోతాను. ఆ వెళ్ళే లోపు నువ్వు హైదరాబాద్లో ఉండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీడియో కాల్ చెయ్యి, నీ బండి మీద అండి, దానికి బండి కొన్నాం మేము, బండి మీద వెళ్ళేది, దగ్గరే, రాత్రులు క్యాబ్ అంటే భయం అనేసి వాళ్ళ నాన్నగారు, దానికి 4 కిలోమీటర్ల దూరంలో, ముందు క్యాబ్లోనే వెళ్ళేది, తర్వాత బండి కొన్నది వాళ్ళ నాన్నగారికి కొంది. అది పెళ్ళయ్యి వెళ్ళిపోతాను డాడీ, నా బండి నీకోసం, నీది పాత బండి అయిపోయింది, కానీ వాళ్ళ నాన్నగారికి బండి కొంది, అక్కడ కొంది, నేను వాడి నీకు ఇస్తాను డాడీ అంది. అలాగే అమ్మ అన్నాం. అంతే. ఆ బండి మీద వెళ్తూ ఉంటే వీడియో కాల్ చేసి, పెళ్ళైన తర్వాత అనుమానం పెడకూడదు కదండి, నీ వెనకాతలు ఎవడున్నాడు, ముందు ఎవడున్నాడు అడిగేవాడు. బండి మీద వెళ్ళేటప్పుడు ఏంటి ఈ పిల్లడి బిహేవియర్ ఎలా ఉంటుందో అనుకునేది నా కూతురు, అంతే. అవి బాధపడలేదండి, అది ఎప్పుడు వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళి వచ్చేది, ఆఫీస్లో కూడా వెళ్ళి కూర్చోగానే వెనకాతలు వీడియో కాల్ చేయి, ఎవడున్నాడు వెనకాతలు, ముందు ఎవడున్నాడు, ఇదేంటి ఇలాగా అని నాతో ఒకసారి అడిగింది. అమ్మ ఇప్పుడు పిల్లల మెంటాలిటీ అలాగే ఉంది, వాళ్ళు కల్చర్ అలాగే ఉంటున్నది కాబట్టి సర్దుకోవాలి మనమే అని చెప్పానండి దానికి. అలాగే అమ్మ అంది. అలా కొన్నాళ్ళు గడిచిపోయిందండి, బాగానే ఉన్నారు అనుకున్నాం. ఆ అబ్బాయి అక్కడ ఇది ఇక్కడే ఉండేవారు తప్ప వాళ్ళిద్దరూ కలిసి 10 రోజులు కూడా ఎప్పుడు లేరండి. వాళ్ళకి ఆఫీసు, దీనికి ఆఫీసు, వెళ్ళలేదు, ఎక్కడ ఉండలేదు. ఢిల్లీ వెళ్ళారు, ఓ 15 రోజులు ఉన్నారు, అంతే, అయిపోయింది, వచ్చేసారు. ఆ తర్వాత ఒక రోజు ఏం చేసిందంటే, మా మేనత్త గారికి చాలా సీరియస్గా ఉందని ఓ టెలిగ్రామ్ వచ్చింది, దానికి ఫోన్ వచ్చింది, తను మాతో వచ్చేసింది. దానికి ఆఫీస్ బ్యాగ్ అక్కడ వదిలేసి వచ్చేసిందండి. ఈ అబ్బాయి ఉన్నాడు అప్పుడు అక్కడ, తను వెళ్ళిపోతాడు పూణే, మేము ఇటు వచ్చేస్తున్నాం అన్నప్పుడు ఆ అబ్బాయి ఉండిపోయాడండి. నైట్ ఉండిపోయి జీపీ ట్రాగర్ ఉంటుంది కదా, ట్రాకరా నాకు అదే తెలియదు, అలాంటివి కూడా మాకు తెలియవండి ఏమిని. అది చిన్నది బ్యాగ్ కన్నం పెట్టి అందులో పెట్టేశాడండి. అది పాపకి తెలియదండి అలా జరిగిందని. ఇక్కడి నుంచి ఇవన్నీ అయిపోయి వెళ్ళిపోయింది, ఇది చాలా బాధతో వెళ్ళిపోయింది. ఆవిడ చాలా మమ్మల్ని బాగా చూసేది, ఆవిడ చనిపోయింది. సరే ఆ బాధలో వెళ్ళిపోయింది మా పిల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాక తెలిసింది. ఒకరోజు సైలెంట్గా ఆఫీస్ ఉంటే అది కీమా సౌండ్ వచ్చిందంట. వాచ్మ్యాన్ ఉంటాడు కదండి, అతను వచ్చి గబగబని అడిగాడంట, ఏంటమ్మా ఇది ఎక్కడ వస్తున్నదండి, దీని బ్యాగ్లో వచ్చేసరికి దీన్ని అరెస్ట్ చేస్తామని అందరూ వచ్చారంటండి, పోలీసులతో సహా. అమ్మ ఏంటిది, నాకు ఏమర్థం, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి అడిగింది, నాకు అర్థం కావట్లేదమ్మా. దాని కొలీగ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. వెళ్ళి ఏంటమ్మా ఇది ఏంటంటే, వాళ్ళన్నీ దాన్ని చెక్ చేసుకుని, అంటే అది ఆఫీస్ టు ఆఫీస్ ఏవైనా మెయిల్స్ వెళ్ళిపోతాయి ఏంటో అనేది అలా అనుకున్నారంట. కాదు, వాళ్ళ హస్బెండే పెట్టాడు, ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది, అనుమానంతో పెట్టుకున్నాడు అనేసి, అమ్మ ఇదేంటి ఇలా చేశాడు, వాడికి వెంటనే ఫోన్ చేసి, నేను చేయలేదు అని మాటే చెప్పుకోవచ్చు. అలా అంటే ఈయన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ కంప్లైంట్ చేస్తామని, మేము చేస్తామనే గాబరాలో తను వచ్చి మొత్తం తారుమారు చేసేసాడండి. చేసి ఏది లేకుండా చేసాడు, కామ్ చేసుకున్నాడు. సరే అయిపోయింది. అప్పుడు అమ్మ ఫోన్లే, వాడు పాపని వాడే పోతాడు అన్నది నా కూతురు, వదిలేసాం ఇంకెందుకని, అది అయిపోయింది. ఇంకా అస్తమాటికి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది. వెళ్ళాక వాళ్ళ అత్తగారు మామగారి దగ్గర ఎంత చక్కగానో చూసుకుంటారు వాళ్ళు, వాళ్ళలా ఎవరు చూడమేమో, మాలాగే చూస్తారు వాళ్ళు.